యూట్యూబర్స్కైనా కావచ్చు, సెలబ్రిటీస్కైనా కావచ్చు. సో ముఖ్యంగా మెయిన్ హర్ష సాయి అనే చెప్పొచ్చా? తన వల్లే కింద ఇవన్నీ పుట్టుకొచ్చిన కొమ్మలు. హర్షాయి కంటే ముందు చాలామంది ఈ ప్రమోషన్స్ చేశారు. రాయడానికి, కేసులు రాయడానికి ఈ స్టేషన్లో ఉన్న స్టేషనరీలు కూడా యుద్ధానికి మీరు ఈ ఒక్క గెలిచిన డబ్బులు డొనేట్ చేద్దాం అనుకుంటున్నారా అని ఉంటుంది. అసలు వెబ్సైట్ ఏంటి, ఎక్కడ ఇండియా, ఎవడ ఆడుతున్నాడు, ఆడే డబ్బులు మళ్ళీ డైరెక్ట్గా ఇక్కడ ఎల్కేజ్ బెసికో అనేవాడిని అరెస్ట్ చేసి ఉంచారు. వాడి దగ్గర 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాడి దగ్గర కొన్ని అకౌంట్లో కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ప్లస్ ఆల్రెడీ వాడు $9 బిలియన్ లీగల్ అని తెలిసినా కూడా అంటే బ్యాంక్ హస్తం ఎంతవరకు ఉంది? బ్యాంక్ హస్తం లేకుండా ఏది జరగదండి. ప్రతిదీ ఇచ్చినప్పుడు మనం అకౌంట్ ఇస్తాం, ఆ అకౌంట్ని క్యాసినోలో పెడతాడు. ఆడేవాళ్ళందరూ ఆ అకౌంట్కి వేస్తారు. అసలు ఈ మాఫియా వెనక ఎవరున్నారు? అసలు దీనికి ఫౌండర్ అసలు ఎవరు? ముఖ్యంగా పట్టుకోవడం, ఇన్వెస్టిగేట్ చేయడం, వాడు ఉన్నాడా పోయాడా ఇవన్నీ పక్కన పెట్టేసాడు, అంతా తర్వాత సంగతి. ఇప్పుడు ఇన్స్టెంట్గా ఈరోజు పరి మ్యాచ్ ఇప్పుడు ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది మీ ఫోన్లో. అది జరుగుతూనే ఉంది కదా, దాన్ని వాడు నాపిండా. నాన్ వెజ్ ఏదో కనిపెట్టేసి ఆయన చేసింది ఏం కాదు. 3 years బ్యాక్ ఆల్రెడీ సివి ఆనంద్ గారు సెలబ్రిటీ స్టేటస్తో నడవాల్సిన ఇష్యూ కాదు ఇది. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం ఈ రోజు అయితే నాతోటి బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడడానికి విజయ్ ఘోష్ గారు ఉన్నారని ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం, మీరు బాగున్నారా? థ్యాంక్ యూ సార్. సో ముఖ్యంగా సార్ ఇప్పుడు గత నాకు తెలిసి 3-4 రోజులకి వెళ్ళి ఒక వారం రోజులకి వెళ్ళి అనుకోండి. సో మొత్తం ఎక్కడ చూసినా కూడా బెట్టింగ్ యాప్ మాఫియా, ఇది ఒక పెద్ద మాఫియా అని చెప్పొచ్చు. అంటే నాకు తెలిసిన వరకు న్యూస్ ప్రకారంగా అయితే ఇది అంత ముందుకు 2 years క్రితమే జరిగినటువంటి దాని గురించి. సో పర్టికులర్గా అప్పుడు తీసుకున్నటువంటి డిపార్ట్మెంట్ ఇప్పుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి వచ్చి దీని గురించి పంజాగుట్లో కేసు నమోదు చేయడం వల్ల ఇంతమంది ఉన్నారా? సో అప్పటికైతే మనకు తెలిసింది 11 మంది అని తెలియడం జరిగింది. సో ఈ రోజుకు చూసుకుంటే మాత్రం 25 మంది. అసలు ఈ మాఫియా వెనక ఎవరున్నారు? అసలు దీనికి ఫౌండర్ అసలు ఎవరు? ముఖ్యంగా ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు జరుగుతున్న కేసులు మనం ఫస్ట్గా తీసుకుంటే ఇది ఈ రోజు స్టార్ట్ అయిందో లేదంటే నాన్ వెజ్ వచ్చేసి అందరూ అనుకున్నట్టుగా నాన్ వెజ్ ఏదో కనిపెట్టేసి ఆయన చేసింది ఏం కాదు. 3 years బ్యాక్ ఆల్రెడీ సివి ఆనంద్ గారు దీని మీద చర్యలు తీసుకున్నారు. సివి ఆనంద్ గారు 2021లోనో 2020లోనో ఆయన ప్లెయిన్ ఎక్స్చేంజ్ అనే ఒక గ్యాంబ్లింగ్ వెబ్సైట్, ఇలాంటి ఇల్లీగల్ క్యాసినో వెబ్సైట్ మీద ఆయన చర్యలు తీసుకున్నారు. అప్పట్లో ఆయన అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా రన్ చేయడం జరిగింది. ఆ టైంలో సిపి ఆయనే ఉన్నట్టున్నారు, హైదరాబాద్ సిపిగా ఉన్నప్పుడు. సో క్లియర్గా అప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, సామాన్య ప్రజలు కానీ ఇలాంటి గ్యాంబ్లింగ్ ఈ యొక్క ఇల్లీగల్ బెట్టింగ్ విషయాల్లోకి పోయి మీరు డబ్బులు మోసపోతున్నారు, పోగొట్టుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చేశారు. ఆ తర్వాత మళ్ళీ అది అంతే అయిపోయింది. అంటే ఎవరు పట్టించుకోలేదు, ఇంకా అది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ 3 years తర్వాత మళ్ళీ ఇది పాపప్ అయింది. ఎందుకనంటే ఇది ఇంత యాంప్లిఫై అవ్వడానికి కారణం ఏంటంటే సజ్జనర్ గారు ఆయన స్టెప్ తీసుకొని ఆయన ముందు రావడం, ఆయన పోస్టులు పెట్టడం అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. ఇక ఆ తర్వాత విక్టిమ్స్ అనేవాళ్ళు, విక్టిమ్స్ ఇప్పుడు ఏదో పంజగుట్ట స్టేషన్లో ఒక విక్టిమ్ ఉన్నాడు, లేదా ఇంకో చోట మియాపూర్లో 2 ఉన్నారు, అట్లా కాదండి. విక్టిమ్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు. రాయడానికి, కేసులు రాయడానికి ఈ స్టేషన్లో ఉన్న స్టేషనరీలు కూడా సరిపోవు, అంతమంది విక్టిమ్స్ ఉన్నారు. కానీ ఆ విక్టిమ్స్ ఎవరు ముందుకు రారు. విక్టిమ్స్ ఇన్ ద సెన్స్ డబ్బు పోగొట్టుకొని ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో బెట్టింగ్ ఆడుకొని ఎంతో మంది ఈ రోజుకి మీరు క్రెడిట్ కార్డులు చూస్తే కనుక 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా పర్సనల్ లోన్లు తీసి క్రెడిట్ కార్డుల ద్వారా ఈ రోజుకి చాలామంది ఐటీ ఎంప్లాయీస్ డబ్బులు పోగొట్టుకొని వాళ్ళు ఆ యొక్క ఈఎంఐలు కడుతూనే ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ రోజుకి వాళ్ళు కొత్తగా ఆడుతూనే ఉంటున్నారు. ఈ రికవరీ చేసుకుందాం, పోయిన డబ్బుని ఏదో రికవరీ చేసుకుందాం అన్నట్టుగా, అదే అక్కడ పోయిన చోట ఎత్తుకోవాలనే కాన్సెప్ట్ ఒకటి పెట్టుకుని అట్లా చాలా మంది పోగొట్టుకుంటూ కూడా ఉన్నారు. ఇది చెప్పడం జరిగింది కదా సార్, ఖచ్చితంగా వాళ్ళు ఈ స్కామ్ మీద బెట్టింగ్ పెట్టి ఆపినటువంటి వాళ్ళను సో బెదిరియడం కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ మీరు ఆడకపోవడం వల్ల మిమ్మల్ని ఇంకొక దాంట్లో మీకు ఇరికివ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. లేదు, ఆడే ప్లేయర్ని ఎవడో బెదిరించడండి. ఆడే ప్లేయర్ని ఎవరో బెదిరించడు. కాకపోతే ప్రమోటర్స్ ఏంటంటే ఇది ఆడు అని ప్రమోట్ చేయడం అనేది తప్పు. అది అంతవరకు నిజం. ప్లేయర్ని ఎవడో బెదిరించడు. కాకపోతే ప్లేయర్ని ఏం చేస్తారంటే కొన్ని వెబ్సైట్స్లో గెలుచుకున్న డబ్బులు ఒకటేసారి బ్లాక్ చేయడం. ఒకవేళ 50 లక్షలు 10 లక్షలు కొట్టాడు, కొన్ని వెబ్సైట్లో అలాంటి ఛాన్సెస్ ఉంటాయి అనుకోకుండా. అవి కొడితే కనుక అవి బ్లాక్ చేయడం, లేదంటే వాడు డబ్బు కొట్టినప్పుడు, లేదంటే ఎక్కువ డబ్బు ఏదైనా కంప్లైంట్ చేసినప్పుడు బ్లాక్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ప్రమోటర్స్కి కొంత ఛాన్స్ ఉంది. మీరు అన్న విషయంలో ప్రమోటర్స్ని ఏంటంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కిందట
ఫార్మా కంపెనీస్ ఉండేవి. ఆ ఫార్మా కంపెనీస్లో ఏంటంటే వాళ్ళు బాగా లాస్లో అయి ఉన్నప్పుడు బ్యాంకులో రానప్పుడు ఎవడో ఒక డ్రగ్ పెడ్లరో లేదంటే ఏమైనా మాఫియా వచ్చి ఏమంటే పలానా డ్రగ్ నాకు ఒక 1/2 కేజీయో 1/4 కేజీయో చేసి ఇవ్వండి, ఒక్క రాత్రి మీరు ఇది కనుక చేస్తే మీకు 30 కోట్లు 40 కోట్లు ఇస్తాము అని చెప్పి ఆశ చూపించినప్పుడు ఆ రాత్రి వాళ్ళు ఆ ఇల్లీగల్ పని చేసేవాళ్ళు. అలాంటి చాలా ఫార్మా కంపెనీస్ చేసినాయి. ఆంధ్ర తెలంగాణ కాదు, దేశం మొత్తం మీద ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఆ యొక్క స్మగ్లర్ కానీ ఆ యొక్క మాఫియా కానీ ఏం చేసేదంటే తర్వాత రోజు నుంచి బెదిరించేది, మీరు మొన్న చేశారు కదా ఈరోజు చేయాల్సిందే అని. సో ప్రమోషన్స్లో కూడా అలాంటి ఛాన్స్ అనేది రూల్ అవుట్ చేయలేము. ఎందుకంటే ప్రమోటర్స్ ఒకసారి చేసిన తర్వాత నేను చేయను వేరే దాన్ని డబ్బు ఎక్కువ ఇస్తున్నాడు అని చెప్పి అలా అన్నప్పుడు, ఎందుకంటే అంతే ఉంటుంది కదా, ఒకసారి ఇల్లీగల్ పని చేసిన తర్వాత పాపం అని అనలేము. వాళ్ళు తెలియచేసినా తెలియక చేసినా తప్పే. బట్ నా కాన్సెప్ట్ ఏంటంటే ప్రమోటర్సే తప్పు అనేది మనం అట్లా అనకూడదు, వన్ సైడెడ్ డెసిషన్ తీసుకోకూడదు. దాని వెనక వాళ్ళ టోటల్ స్పెక్ట్రమ్ అరెస్ట్ చేయాలి. ఇప్పుడు నా రీసెర్చ్లో ఏంటంటే డైరెక్ట్గా ఈ యొక్క ప్రమోటర్స్తో పాటు మెయిన్ పెద్ద ప్రమోటర్ సోనీ సూద్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఫస్ట్ అసలు చేయాల్సింది ఏంటంటే స్టెప్ బై స్టెప్ చిన్నోళ్ళని లేదా ఇమ్రాను లేదంటే ఇంకొక అరససాయిగా అనేటోడనో ఇంకోటినో కాకుండా డైరెక్ట్గా సోనీ సూద్ అవైలబుల్లోనే ఉన్నాడు కదా, సోనీ సూద్ని అరెస్ట్ చేయగలగాలి. ముఖ్యంగా యూట్యూబర్ పరంగా చూసుకుంటానైతే హర్ష సాయి పేరు మాత్రం చాలా క్లియర్గా వినిపిస్తుంది. అంత ముందుకు తను కూడా లీగల్గానే అన్నట్టుగా తను కూడా చెప్పడం జరిగింది ఒక న్యూస్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే. సో నేను ఇది చేయడం వల్ల నష్టం ఏం లేదన్నట్టుగానే తను రుబాబ్గానే చెప్పాడు. బట్ వీళ్ళందరికీ ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబర్స్కైనా కావచ్చు, సెలబ్రిటీస్కైనా కావచ్చు, సో ముఖ్యంగా మెయిన్ హర్ష సాయి అనే చెప్పొచ్చా? అట్లా అది మనం అట్లా ఏం చెప్పలేము. బట్ ఆయన ముందు వెళ్ళాడని అందరూ అనుకుంటున్నారు. ఫస్ట్ నుంచి ఇతని వల్లే కింద ఇవన్నీ పుట్టుకొచ్చిన కొమ్మలు చిన్న చెట్లు అని అనుకుంటున్నారు. మొత్తం హర్ష సాయి చేస్తున్నాను. హర్ష సాయి కంటే ముందు చాలామంది ఈ ప్రమోషన్స్ చేశారు. మీరు ఎగ్జాంపుల్ రాణా గారు కానివ్వండి, అంటే బెట్టింగ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ చెప్తున్నాను, ఓన్లీ ఇల్లీగల్ క్యాసినోస్ గురించే చెప్పట్లేదు. అంటే వాళ్ళని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన విజయ్ దేవరకొండ గారు ఒక H23 అనే ఒక రమ్మీ వెబ్సైట్కి చేశారు. సో వాళ్ళని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టు చందంగా వీళ్ళు కూడా అట్లానే చేసి ఉండొచ్చు. ఇల్లీగల్కి లీగల్కి తెలియని పరిస్థితిలో చేసి ఉండొచ్చు. బట్ బెట్టింగ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ అనే యాక్సెప్ట్ చేయకూడదు. ఆల్ ఫార్మ్స్ చేస్తే బ్యాన్. బెట్టింగ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఇన్ ద సెన్స్ రేస్ క్లబ్లు నడుస్తున్నాయి ఇప్పుడు హైదరాబాద్లో, రేస్ క్లబ్లు కూడా బంద్ చేయాలి. దానికి ఏమని పెట్టారు, స్పోర్ట్స్ అని పెట్టారు. అంటే స్పోర్ట్స్ కేటగిరీలోకి వచ్చింది రేసులు అనేసి పెట్టారు. అయినా సరే బెట్టింగ్లు అయితే నడుస్తున్నాయి కదా, జనం వెళ్తున్నారు, ఆ గుర్ర పందాల్లో డబ్బులు పెడతారు, పోగొట్టుకుంటున్నారు, అది ఒక ఫార్మ్ ఆఫ్ బెట్టింగే. అలానే క్రికెట్ మ్యాచ్లు కూడా ఫ్యాంటసీ అనే కేటగిరీలోకి వేసిన తర్వాత కూడా ఏదైనా బెట్టింగ్ అనేది నడుస్తుంది కదా. సో బ్యాన్ చేస్తే బెట్టింగ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ చేయాలి. అరెస్ట్ చేస్తే ప్రమోటర్లతో పాటు డెవలపర్స్ ఉంటారు. ఈ యొక్క వెబ్సైట్లు డిజైన్ చేసిన వాళ్ళు ఇదే హైదరాబాద్లో చేసిన వాళ్ళు ఉన్నారు, డెవలపర్స్ ఉన్నారు, కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ప్రమోటర్ని ఒకవేళ అంటే అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్? ప్రమోటర్ అరెస్ట్ అవుతున్నాడు కదా, ఇప్పుడు దొరికితే లోపల వేసేస్తారు. దట్ ఈస్ అదే 100% క్రైమ్ కిందనే పడిపోతుంది వాళ్ళకి. ఇంకా క్రైమ్ ఏం పడుతుంది అనేది ఇప్పుడు నాగూర్బాబు గారు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అడ్వకేట్ నాగూర్బాబు గారు ఆ సెక్షన్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన కూడా ద వే చెప్పారు. బట్ ఏదైనా మళ్ళీ జ్యుడిషియరీకి వెళ్ళేది ఇది 4 రోజులు ముచ్చటే ఉంటుంది. 4 రోజులు మీడియాలో చర్చించుకుంటాం, తర్వాత ఇంకొక సబ్జెక్ట్ వచ్చిందంటే అంతా డివైడ్ అయిపోతారు. ఎందుకు ఇదే సబ్జెక్ట్ని 1 రోజులు రన్ చేయండి, ఎవడో చూడు, స్లోగా తగ్గిపోతూ ఉంటారు. మీరైనా ఈ సబ్జెక్ట్ని ఇంకా కంటిన్యూ చేయలేరు. సో దీనికి ఇమీడియట్గా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే నేను అనేది ఏంటంటే ప్రమోటర్స్ని చేయాలి, టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ని చేయాలి. అట్మోస్ట్ సెలబ్రిటీస్ ఇప్పుడు ఆయన సోనీ సూద్ లాంటి వాళ్ళని ఇంకొకళ్ళని పెద్ద వాళ్ళని డైరెక్ట్ విరాట్ కోహ్లీ ఉంటే ఆయనైనా సరే, ఎందుకంటే ఆయన యాడ్ ఇక్కడ రన్ అవ్వకూడదు ఆంధ్ర తెలంగాణలో. ఎందుకు ఇక్కడ మనకి బెట్టింగ్ అనేది బ్యాన్ ఉంది కాబట్టి. అట్ ద సేమ్ టైం డెవలపర్స్ ఈ వెబ్సైట్ డెవలప్ చేసినండి లోపల వేసేయాలి. మూడోది ఏంటంటే బ్యాంకింగ్ సిస్టము. ఈ యొక్క బ్యాంక్స్ ఏవేవైతే గేట్వేస్ ఇచ్చాయో లేదంటే ఈ యొక్క క్యాసినో వెబ్సైట్స్కి ఏవైతే అకౌంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎవరైతే అకౌంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, చివరాఖరికి మళ్ళీ అది మిడిల్ క్లాస్ పీపుల్ వేస్తుంది. అకౌంట్ హైరింగ్, అకౌంట్ రెంటింగ్ అనే ఒక స్కామ్ జరుగుతుంది మార్కెట్లో. ఆ స్కామ్ ద్వారా మామూలు మనలాంటి సామాన్య ప్రజలు ఏం చేస్తారంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక సేవింగ్స్ అకౌంట్ని ఓపెన్ చేసి ఏ క్యాసినోలకి రెంట్గా వేస్తున్నారు. మీరు ఈ ప్లేయర్ వేసే డబ్బులు ఆ అకౌంట్లోకి వెళ్తున్నాయి, క్యాసినోకి వెళ్ళట్లా. మళ్ళీ ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్కి షిఫ్ట్ అయ్యి తర్వాత బిట్ కాయిన్స్ కింద మారి దేశం దాటి బయటికి వెళ్తున్నాయి. ఇది 3. 4వది ఏంటి, మెటాని 100% దీనిలో పార్టీగా చేయాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ ఉంది, పక్కన కర్ణాటక ఉంది, కేరళ ఉంది. మీరు యూట్యూబ్ ఎక్కడికి వెళ్ళి ఓపెన్ చేస్తే దానికి తగ్గ ఆ యొక్క యాడ్సే వస్తాయి మీకు వీడియో పైన. సో గూగుల్కి తెలియదండి ఏ స్టేటు ఏంటి అనేది ఆ మాత్రం తెలియకుండా ఉందా? గూగుల్కి మనం 4 అడుగులు వేస్తే మనం 4 అడుగులు మూవ్ అయ్యామని కూడా తెలుస్తుంది.
ఒక 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 యూట్యూబ్లో ఒక పాన్ ఏదైనా ఒక ఫోటో అప్లోడ్ చేయండి, ఒక నేకెడ్ ఫోటో అప్లోడ్ చేయండి ఇంటర్నెట్లో, ఇమీడియట్గా అది ఆ యొక్క ఫోటోని కానీ వీడియోని కానీ బ్యాన్ చేస్తుంది. ఎందుకు? అల్గారిథం స్టడీ చేయగలదు. అలాంటప్పుడు పరీ మ్యాచ్ 1xBet అని చెప్పి క్లియర్గా వర్డ్స్లో మెన్షన్ చేసినప్పుడు ఈ స్టేట్లో బ్యాన్ ఉంది అని చెప్పేసి ఈ యొక్క మెటాకి ఎందుకు తెలియట్లేదు? ఇది పూర్తిగా కార్పొరేట్స్ దీని బ్యాక్ సైడ్ ఉన్నారు, పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఉన్నారు. ఇండియా లెవెల్లో నేను మాట్లాడుతుంది. సో అంటే పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటే పొలిటికల్ వాళ్ళని కూడా తీసుకోవచ్చు. పొలిటికల్ వాళ్ళని పక్కన పెట్టేసేయండి, నేను అనేది కార్పొరేట్సే మాట్లాడదాం మనం. కార్పొరేట్స్ పొలిటికల్ వాళ్ళని పక్కన పెట్టేది ఇన్ ద సెన్స్ ప్రూఫ్ లేకుండా మనం మాట్లాడకూడదు. బట్ కార్పొరేట్స్ ఉన్నారని క్లియర్గా కనపడుతుందిగా. ఇప్పుడు పొలిటీషియన్స్ ఏంటి, నేను ఎప్పుడు అనాలి మనం పొలిటీషియన్స్ ఉన్నారా బ్యాక్గ్రౌండ్లో అని? పొలిటీషియన్ డబ్బులు తీసుకుంటా కనపడితేనో, పొలిటీషియన్ దీనికి ఫేవర్గా ఏదైనా చేస్తున్నట్టు కనపడితేనో అప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారని అనుకోవచ్చు. ఇక్కడ నేనేమన్నా కార్పొరేట్స్ క్లియర్గా కనపడుతున్నారు. ఏ కార్పొరేట్స్ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ ద కార్పొరేట్ కంపెనీ విచ్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ ద ఇండియా యాజ్ పర్ నామ్స్ అని చెప్పుకునే ఈ యొక్క గూగుల్ కానివ్వండి, యూట్యూబ్ కానీ, ఇవి కానీ రూల్ ప్రకారం నడుపుతాం. ఇక్కడ పాన్ యూట్యూబ్లో పాన్ రన్ చేయము, లేదంటే ఇది రన్ చేయమని చెప్పి వచ్చారు వీళ్ళంతా. వీళ్ళు చేస్తుంది ఏంటి? ఇక్కడ ఈ యొక్క ప్రమోషన్స్ జరుగుతా అంటే వీళ్ళు రూల్ ప్రకారం వీళ్ళు బ్యాన్ చేయాలి కదా ఆ యొక్క ఏరియా వైజ్ చేయట్లేదు. సో 100% మెటాన్ పార్టీగా చేయాలి. 4 5వది ఏంటంటే ఈ 2 వెబ్సైట్లకి సంబంధించి నా రీసెర్చ్లో బయటపడింది ఏంటంటే 1xBet అనే ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి రోమన్ సెమికోయిన్ లేదా దిమిత్రి అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా రష్యన్ ఇంటెలిజెన్స్ చెందిన వాళ్ళు. సర్జే కషో అనే అతను, వీళ్ళు రష్యన్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళే ఫౌండర్స్ ఇది 1xBetకి. సో వీళ్ళ మీద ఆల్రెడీ ఈ యొక్క వెబ్సైట్ మీద 2021లోనే $655 మిలియన్ ఈ యొక్క ఇల్లీగల్ గ్యాంబ్లింగ్, తర్వాత ఈ వెబ్సైట్ దీనికి సంబంధించి యూకే గ్యాంబ్లింగ్ కమిషన్ కూడా చాలా క్లియర్గా పాన్ హబ్ అంటే ఈ సెక్స్కి సంబంధించిన ఈ యొక్క పాన్ వెబ్సైట్ని రన్ చేస్తున్న ఏ కంపెనీలు 1xBet సంబంధించిన కంపెనీస్. 2వది అంటే చిల్డ్రన్ స్పోర్ట్స్, చిన్నపిల్లల్ని ఆకర్షించే గేమ్స్ ఈ యొక్క క్యాసినోస్లో రన్ అవుతాయి. అంటే ఈ యొక్క ఇల్లీగల్ క్యాసినోస్లో చిన్నపిల్లలు అంటే మనం ఇప్పుడు ఏంటి కొంచెం అడల్ట్స్ ఆడతాం, వేరే గేమ్స్ ఏవో ఆడతాం మనం, తేని పత్తానో ఇంకోటి రకరకాల గేమ్స్ ఉంటాయి. బట్ చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే కనుక కార్డ్ గేమ్స్ కాదు, డిఫరెంట్ యానిమేటెడ్ గేమ్స్ ఉన్నప్పుడు చిల్డ్రన్ ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. వాటిల్ని కూడా పెట్టి వీటిలో రన్ చేస్తున్నారని చెప్పి ఈ యొక్క వెబ్సైట్స్ యూకేలో కానీ అమెరికాలో కానీ టాప్ ఇది మంచి ఈ యొక్క 5 కంట్రీస్లో ఈ వెబ్సైట్స్ రన్ ఓన్లీ ఇండియాలో రన్ అవుతున్నాయి. ప్లస్ మెయిన్గా పరీ మ్యాచ్ని తీసుకుంటే సర్గే ప్యాట్రన్ అనేవాడు కానివ్వండి, అలెగ్జాండర్ అనేవాడు, వీళ్ళంతా ఒక సీక్రెటివ్ లైఫ్ బతుకుతున్నారు. 2015 తర్వాత వీళ్ళకి పబ్లిక్ డొమైన్లో వీళ్ళకి సంబంధించిన ఫోటోలే లేవు. పరీ మ్యాచ్కి సంబంధించిన కోఫౌండర్స్ వీళ్ళు ఏం చేశారంటే ఒక 2-3 కలిసి యుక్రెయిన్లోకి ఎంటర్ అయ్యి యుక్రెయిన్ మార్కెట్ని క్యాప్చర్ చేసి అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకి తెలియదు, ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. ఆ యుక్రెయిన్లోకి ఎంటర్ అయినప్పుడు మాత్రం పరీ మ్యాచ్కి సంబంధించిన 2 కోఫౌండర్స్ ఏం చెప్పి ఎంటర్ అయ్యారంటే, నేను 2 వెళ్ళారు, వాళ్ళు ఏం చెప్తారు, నేను యూరోపియన్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వాడిని, ఈయనేమో అమెరికన్ సిఐకి సంబంధించిన వాడు అని చెప్పి ఆ యొక్క మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులు 2015లో వాళ్ళు మాయమైపోయారు పరీ మ్యాచ్ వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి 2 డిజిగ్నేషన్స్తో అక్కడ వర్క్ చేస్తున్నారు. ఎక్కడ? యుక్రెయిన్లో. ఒకడు వచ్చేసి యుక్రెయిన్ మెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్కి వర్క్ చేస్తున్నాడు ఒకడు. 2వడు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ యుక్రెయిన్కి వర్క్ చేస్తున్నాడు. ఇది పరీ మ్యాచ్కి సంబంధించిన ఫౌండర్స్ డైరెక్ట్గా. సో మీరు పరీ మ్యాచ్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా చూస్తే డిపాజిట్లు చేయడానికి వెళ్ళిన ఆ యొక్క ఆప్షన్ దగ్గర మీ యొక్క డబ్బు, ఇప్పుడు ఎవరన్నా డబ్బులు కొట్టారనుకోండి, ఒక 5,000 10,000 విత్డ్రా చేయాలంటే 1 రోజు 2 రోజుల తర్వాత వాడు విత్డ్రాలు ఇస్తాడు. కానీ అక్కడ ఇంకో 3వ ఆప్షన్ పెట్టి ఉంటుంది, ఏంటంటే యుక్రెయిన్ యుద్ధానికి మీరు ఈ యొక్క గెలిచిన డబ్బులు డొనేట్ చేద్దాం అనుకుంటున్నారా అని ఉంటుంది. అసలు వెబ్సైట్ ఏంటి, ఎక్కడ ఇండియా, ఎవడాడుతున్నాడు, ఆడే డబ్బులు మళ్ళీ యుక్రెయిన్కి వెళ్ళటం ఏంటి, మీకు అర్థమవుతుందా? ఇంత సిస్టమ్ ఉంది. నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు రీసెంట్గా మార్చి 13వ తారీఖున అల్కెజ్ బెసికోవ్ అని చెప్పి వీడు, నేను ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రాంగ్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే రష్యన్ నేమ్స్ కాబట్టి, అల్కెజ్ బెసికోవ్ అనేవాడిని, ఒకడిని లిథువేనియన్ సిటిజన్ని, వాడు ఒక రష్యన్ రెసిడెంట్, వాడిని కేరళలో అరెస్ట్ చేశారు. 13వ తారీఖు 2025న వాడిని అరెస్ట్ చేశారు. వాడు వాడు చేస్తున్న క్రైమ్స్ ఏంటంటే క్రిప్టో ఎక్స్చేంజ్ చేస్తున్నాడు, మనీ లాండరింగ్ చేస్తున్నాడు. వాడు మెయిన్గా చేసేది ఏంటంటే ఇండియాలో కానీ వరల్డ్ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ యొక్క ఫ్రాడ్స్, ఏది మన లోన్ యాప్లు అని చెప్పి హనీ పాటింగ్ స్కామ్లు కానివ్వండి, ఈ టాస్క్ స్కామ్స్ కానివ్వండి, ఇప్పుడు చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి కదా, దానికి నుంచి వచ్చిన డబ్బుని దేశాలు దాటిస్తున్నాడు, బిట్ కాయిన్లోకి మారుస్తున్నాడు.
రెండోది స్పోర్ట్స్ బెట్టింగ్. ఈ యొక్క క్రికెట్ బెట్టింగ్ సంబంధించి, క్యాసినోస్కి సంబంధించి, ఇల్లీగల్ క్యాసినోకి సంబంధించిన డబ్బుని బిట్కాయిన్స్గా మార్చి ఆ యొక్క డబ్బుని ఎక్కడికి తరలిస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం వీడి దగ్గర ఉండే ఉంటుంది. ఎందుకనంటే వీడిని అరెస్ట్ చేసినప్పుడు అమెరికన్ సిఐఏ డైరెక్ట్గా మన ఇండియన్ సిబిఐకి వీడిని పట్టుకోండి అని చెబితే 13వ తారీఖు మార్చిన కేరళలో వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. వాడు ఏమి చెప్పాడంటే నేను అడ్మిన్ని మాత్రమే దీనికి, సో నా బాస్ ఇంకోడు ఉన్నాడు అని చెప్పాడు. బాస్ ఉండి ఉండొచ్చు కానీ ఆ యొక్క యాక్సెస్లన్నీ వీడి దగ్గర ఉన్నాయి. వాడిని మరికొద్ది రోజుల్లో అమెరికాకి ఎక్స్ట్రాడేట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్ కావాలంటే ఇన్వెస్టిగేషన్ కాస్త లేట్గా అయినా చేసుకోవచ్చు. ఒకసారి వీడిని ఎక్స్ట్రాడేట్ చేసిన తర్వాత వాడిని కావాలంటే అమెరికన్ గవర్నమెంట్ ఇవ్వదు. వాడి అకౌంట్లో కొన్ని వేల కోట్లు బిట్కాయిన్స్ రూపంలో ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ఏమన్నా చేసుకోవాలంటే కనుక ఆ యొక్క ప్రొసీజర్లో, డిపార్ట్మెంట్ ప్రొసీజర్లో ఇప్పుడు ఢిల్లీకి మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసి వాడు, ఎందుకంటే చాలా క్లియర్గా వాడు చూస్తే మొత్తం సైబర్ క్రైమ్స్కి సంబంధించి మనీ లాండరింగు, శానిటేషన్ చాలా వైలేషన్స్ ఉన్నాయి వాడి మీద. సో ఒక అమెరికన్ సిఏ వాడిని అరెస్ట్ చేయమని అడిగిందంటే కనుక ఈజ్ ఎ బిగ్ క్యాచ్ మన ఇండియన్ గవర్నమెంట్కి. వాడిని కూడా తీసుకొచ్చి ఈ యొక్క క్యాసినోకి సంబంధించి, ఎందుకంటే ప్రమోటర్ని మీరు అడిగితే వాడు ఏం చెబుతాడంటే చిన్న చిన్న కంపెనీ పేర్లు చెబుతాడు, షెల్ కంపెనీ పేర్లు. మీరు ఇలాంటి ఈ యొక్క పెద్ద ఫిష్ ఆల్రెడీ దొరికింది సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ ఏజెన్సీస్ దగ్గర వీడు ఉన్నాడు. వీడిని ఇన్వెస్టిగేషన్ చేస్తే డైరెక్ట్గా ఓనర్సు, డైరెక్ట్గా దీని మోడస్ ఆపరేండి, డైరెక్ట్గా ఈ యొక్క ఫ్రాడ్ ఏముంది అని డైరెక్ట్గా లేయర్ 2 నుంచి ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10 లేయర్లు ఉన్నాయి. నేనేం చెప్తానంటే కింద నుంచి మీరు ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటా చివరాఖరికి అక్కడ దాకా రీచ్ అవ్వలేరు. కొండందోవి ఎలకన పట్టినట్టే ఉంటుంది. డైరెక్ట్గా ఇక్కడ ఎల్కేజ్ బెసికోవ్ అనేవాడిని అరెస్ట్ చేసి ఉంచారు. వాడి దగ్గర 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాడు గత సంవత్సరంగానో కేరళలో ఉంటున్నాడు. వాడి దగ్గర కొన్ని అకౌంట్లో కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ప్లస్ ఆల్రెడీ వాడు $9 బిలియన్ దాకా వాడు ఫ్రాడ్ చేసినట్టుగా అమెరికన్ గవర్నమెంట్ చెప్తుంది. కాకపోతే వీడు రష్యన్. అంటే ఇప్పుడు ఏంటి మనం ఏమనుకోవాలి, 1xbet.com సంబంధించినోడు వీడు, అయితే పరిమ్యాచ్కి సంబంధించినోడు ఇంకోటి ఉంటాడు. సో ఒకడైతే దొరికాడు కదా, వీడిని పట్టుకొని అసలు ఈ సిస్టమ్ ఏంటనేది ఎంక్వైరీ చేసుకుంటే చాలా క్లియర్గా ఉంది. సో ఇప్పుడు ఇదంతా అంటే ఆల్రెడీ తను దొరికినా కూడా ఇప్పుడు ఆయన మీద అయితే ఏమీ తీసుకోవడం లేదు ఆప్షన్, అంటే ఆయన పట్టుకోవడము, సో ఆయన ఎంక్వైరీ చేయడం అయితే ఏం జరగలేదు ముఖ్యంగా. సో ఇక్కడ మన దగ్గర తీసుకుంటే సార్, ఈ బ్యాంకు వాళ్ళు అసలు ఎలా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళకి? ఇది ఇల్లీగల్ అని తెలిసినా కూడా అంటే బ్యాంకు హస్తం ఎంతవరకు ఉంది? బ్యాంక్ హస్తం లేకుండా ఏది జరగదండి. ప్రతిదీ బ్యాంక్స్కి తెలుసు. మీరు చూసినట్లయితే రీసెంట్గా 3 బ్యాంక్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఈ ఒక ఇష్యూని టేకప్ చేసినాయి. ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి కానివ్వండి, లేదనంటే ఎస్బీఐ కానివ్వండి. ఎందుకంటే ఆర్బీఐ నుంచి క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ యొక్క 3 బ్యాంకులకి ఎటువంటి ఇష్యూ అయినా సరే ఇండియన్ ఎకనామీ మీద చాలా ప్రభావం పడుద్ది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ ఇలాంటి అంటే ఒక అకౌంట్ క్యాసినోకి వెళ్ళాలంటే ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ అనేది ఇవ్వాలి. ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ ఇష్టం వచ్చినట్టు ఓపెన్ చేస్తే కనుక కుదరదు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ తీసుకున్నారు. మీరు ఇప్పుడు వెళ్ళి కంపెనీ ఓపెన్ చేస్తే 2 సార్లు కేవైసీ మీది వెరిఫై చేస్తున్నారు, మీ ఇంటికి వచ్చి చూస్తున్నారు. ఇంతకుముందు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓపెన్ చేయాలనుకోండి, మీరు బయట బోర్డు పెట్టేసేసి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయినా ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఆ బ్యాంకులు వచ్చి చూస్తాయి మీరు ఏం వర్క్ చేస్తున్నారు, ప్లస్ మీరు ఎటువంటి స్టాక్ అమ్ముతున్నారని చూసి వెళ్తాయి. కానీ కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇది ఉంది కార్పొరేట్ అకౌంట్స్ స్కామ్స్ అని చెప్పి ఇవి ఉన్నాయి. దీనిలో మీరు బ్యాంక్ పేర్లు చదువు కానీ ఒక నిమిషం ఇస్తున్నాను. ఇప్పుడు ఏమేమి బ్యాంకులు కావాలంటున్నారు వీళ్ళు స్కామర్లు, చెప్పండి. ఏం బ్యాంక్స్ అడుగుతున్నారు? ధనలక్ష్మి బ్యాంకు, డిబిఎస్, ఫెడరల్ బ్యాంక్, ఇది స్కామర్స్ ఛానల్ అండి ఇది. ఓకే, ముఖ్యంగా మనకైతే ఎక్కువ వినిపించేది అయితే ఈ ధనలక్ష్మి బ్యాంక్ అయితే చాలా టైమ్స్ విన్నా నేను కూడా. సో అంటే అర్థం ఏంటి, ఐడిబిఐ బ్యాంక్ విన్నాము, కెనరా బ్యాంక్, సో బ్లూ మార్ట్ అట, ఇది నాకు తెలియని కూడా తెలియదు, కెనరా బ్యాంక్, చిన్న చిన్న బ్యాంకులు. ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే క్యాసినోలు ఈ బ్యాంక్ అకౌంట్స్ గురించి ఎందుకు అడుగుతున్నాయి అంటే వీటిలో లూప్ హోల్స్ ఉన్నాయి, వీటిల్లో వీళ్ళకి యాక్సెస్ ఉంది, బ్యాంకింగ్ స్టాఫ్ వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. బ్యాంక్స్ వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ గేట్వేలు ఎలా ఇస్తున్నారు, ఒకవేళ ఇంటర్నేషనల్ గేట్వేలు అంటే ఓకే వదిలేయండి, ఇంటర్నేషనల్ గేట్వే జోలికి వెళ్ళాలంటే అదంతా మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్. నేనంటుంది ఏంటంటే క్యాసినోస్ ఇప్పుడు చాలా క్రిటికల్ కండిషన్లు, ఎటువంటి క్రిటికల్ కండిషన్లు ఉన్నాయంటే ఒక ప్లేయర్ ఆడాలి అని అంటే వాడి డబ్బులు క్యాసినోలో వేయాలి. క్యాసినో వాడు సొంత అకౌంట్ ఇవ్వడు. వాడు ఏం చేస్తాడు, మీ దగ్గర నా దగ్గర ఒక అకౌంట్ని కొంటాడు. కొంటాం ఇన్ ద సెన్స్ రెంట్కి తీసుకుంటాడు. ఇప్పుడు నా అకౌంట్ ఖాళీగా ఉందనుకోండి, 0 బ్యాలెన్స్, సార్ మీరు అకౌంట్ ఇవ్వండి, ₹1 కోటి మీ దానిలో ట్రాన్సాక్షన్ చేసుకుంటాను, 1 lakh ఇస్తానంటాడు. 1% ఇచ్చినప్పుడు మనం అకౌంట్ ఇస్తాం, ఆ అకౌంట్ని క్యాసినోలో పెడతాడు. ఆడేవాళ్ళందరూ ఆ అకౌంట్కి వేస్తారు. నా 1 lakh నాకు ఇస్తాడు. నేను ఒక విలేజర్ని అనుకోండి, తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేస్తే సిబిల్ పెరిగిద్ది అనుకునే జనం కూడా ఉన్నారు ఇప్పుడు ఇంకా బతికి.
సో ఇటువంటి పొజిషన్లో రేపు పొద్దున ఈ అకౌంట్ ఫ్రీజ్ అయిపోద్ది 2 డేస్లో 3 డేస్ మ్యాక్సిమం 3 డేస్లో ఫ్రీజ్ అయిపోద్ది అకౌంట్. 10 రోజుల్లోనో వారం రోజుల్లోనో వీడి మీద అంటే వీడు ఇన్ ద సెన్స్ ఈ విలేజర్ మీద ఈ యొక్క తెలియనోడి మీద ఒక కామన్ పీపుల్ మీద కేసు పెట్టిపోద్ది సైబర్ క్రైమ్. తర్వాత వాడు జైలుకి వెళ్తాడు. ఇప్పుడు ఎవరు అరెస్ట్ అయ్యారండి? ప్రమోటరు మావులోడే. ఇప్పుడు వాడు క్యాసినో రన్ చేయట్లా ప్రమోటర్ అనేవాడు. వాడు పెద్దోడు కానీ పెద్దోడిని తీసేయండి, చిన్నవాళ్ళ గురించి చెప్తున్నా. ఇప్పుడు అరెస్ట్ చేసిన చిన్నవాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళు రన్ చేస్తున్నారు క్యాసినో చేయట్లా. వాళ్ళు ప్రమోషన్ చేసే తప్పే, నేను కాదంట్లా. దీని మధ్యలో ఎన్ని లేయర్స్ ఉన్నాయి నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2 ఉన్నాయి, 2 3 చెప్పాను. ఇంకా చాలా లేయర్స్ ఎవడెవడు ఉన్నాయి. అవన్నీ చేస్తే తలకాయ నొప్పి వచ్చేది మీకు. అసలు ఈ డబ్బు బిట్ కాయిన్స్ కింద ఎట్లా మారుతుందని తెలిస్తే తలనొప్పి వద్దు మీకు చేస్తే. సో ఎంతమంది ఉన్నారు మధ్యలో. ఇప్పుడు వీళ్ళందరినీ పోల్చుకొని ఒక తరాజులు వేస్తే ప్రమోటర్లు తోలుతారా అంటే చెప్తున్నా, వెయిట్ ఉందా వీళ్ళకి? ఏమీ లేదు. అందుకని ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్ ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ప్రమోటర్స్ని మంచిదనంగానే ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగానే పిలిచి మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు ఏంటి అని చెప్పి నీట్గా కొట్టుకుంటూ వెళ్తే అందరూ బయటకు వస్తారు. అందరూ అంటే లాస్ట్ వాడు రాడు. లాస్ట్లో ఉన్న 5 లేయర్స్ 4 లేయర్స్ రారు, కానీ ఒక చోట దాకా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ అయిపోద్ది. నేను చెప్తుంది ఏంటంటే దీనివల్ల ఈ సబ్జెక్ట్ వల్ల నోరు నొప్పి తప్పితే ఏమీ ఉండదు. అంటే నేను చేసుకున్న రీసెర్చ్ ప్రకారం చివరాఖర దాకా వెళ్ళేసరికి అసలు వాళ్ళు దొరకరు. ఎందుకంటే వాళ్ళు ప్రీ ప్లాన్ ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ ఇండియాకి సంబంధించి కాదనుకోండి, వేరే దేశాలకు సంబంధించి అరెస్టులు అక్కడ దాకా వెళ్ళవు. మీరు ఈ రోజు ఈ ప్రమోటర్లు భయపెట్టారు అంటే ఎగ్జాంపుల్ అనుకుందాం, అంటే భయపెట్టడం ఇన్ ద సెన్స్ ఇంక ఫ్యూచర్లో చేయడు. ఆ ఇమ్రాను చేయడు, వాడు హర్ష సాయి చేయడు, ఎవడు చేయడు. కానీ రేపొద్దున ఏంటంటే 80 కోట్ల మంది డేటా డార్క్ వెబ్లో అమ్మకానికి ఉంది. యూజర్ డేటా అంటే మన యొక్క ఆధార్ డేటా. దాన్ని తీసుకుని డైరెక్ట్గానే మీకు మెసేజ్ పెట్టాడు. ఏం చేయగలుగుతారు? మీకు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, ఆడిన పరీ మ్యాచ్ అని చెప్పి వచ్చింది. ఫోన్ ఎవడో ప్రమోట్ చేయాలో వచ్చింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆడేవాడు ఎక్కువ ప్రాబ్లం, తప్పు ఆడిదే. ఎందుకంటే వాడే ఫస్ట్ రియలైజ్ అవ్వాల్సింది ఇల్లీగల్ క్యాసినో అని తెలుస్తుందిగా. ప్రమోటర్ తప్పని అంటలా, మిగిలిన వాళ్ళు తప్పని అంటలా, వీళ్ళంతా ఇల్లీగల్గా నడుపుతున్నారు. ఓకే, ఆడేవాడికి ఏమైంది? ఆడేవాడు ఆడకుండా ఉంటే కనుక అసలు ఈ దరిద్రం అంతా ఉండదు కదా. ఇప్పుడు మెయిన్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మెయిన్ అవేర్నెస్. మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఉంది, ఎక్కువ అవేర్నెస్ చేసినా అదొక ప్రాబ్లం. తెలియనోడు తెలియజేసినట్టు ఉంటుంది. చూడండి, ముందెళ్తే గొయ్యి వెనకెళ్తే నుయ్యి అన్నట్టు. మీరు ఎక్కువ అవేర్నెస్ చేశారనుకోండి, అసలు క్యాసినోలని తెలియదు అసలు ఏంటై ఉండదు. అంటే క్యూరియాసిటీ, జనానికి ఉన్న క్యూరియాసిటీ కూడా అకౌంట్స్ ఓపెన్ చేపిస్తే తెలుసుకోవడం కోసం. సో నేను అందుకనే ఉన్నానండి, అసలు ఈ దరిద్రం అంతా లేకుండా డైరెక్ట్గా మీరు లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్ కనుక మీరు పెట్టగలిగితే, లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్ చేయాలి, చేస్తేనే కరెక్ట్. ఇల్లీగల్ క్యాసినోస్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, ఇక్కడ ఉండవు. వాళ్ళకి రన్నింగ్ కాస్ట్లు పెరిగిపోయి వెళ్ళిపోతారు. లీగలైజ్డ్ క్యాసినోస్లో ఏంటంటే అమెరికాలో మీకు చాలా సింపుల్గా చెప్తానండి. ఒక ప్లేయర్ ఉన్నాడు, ఒక ప్లేయరు అక్కడ అమెరికన్ వెబ్సైట్లో ఆడాలి. ఏది ఈ యొక్క క్యాసినోలో అంటే ఫస్ట్ కేవైసీ సబ్మిట్ చేస్తాడు. వాడి తాత ఏంటి ఆ కేవైసీలో క్లియర్గా ఐటీ రిటర్న్స్ కానివ్వండి, వాడి సోషల్ సెక్యూరిటీ నెంబర్ అన్నీ ఇస్తాడు. ఇచ్చినప్పుడు వాడు ఎలిజిబుల్లా కాదు అది డిసైడ్ చేస్తుంది. రెండోది ఏంటంటే గేమింగ్ ప్యాటర్న్స్ అని ఉంటాయి. గేమింగ్ ప్యాటర్న్స్లో చాలా ఒక అల్గారిథం ఏం చేసిద్దంటే, మీరు ఇప్పుడు డబ్బు పోగొట్టుకున్నారు కదా, ఏది మన ఆంధ్ర తెలంగాణలో చాలా మంది పోగొట్టుకున్నారు. వాళ్ళు ఎలా పోగొట్టుకున్నారు? 1 కోటి రూపాయలు పోయింది అని అంటే 1,00,000 వేసాడు, పోయింది. ఫస్ట్ 1000 వేస్తాడు, పోయింది. 10,000 వేస్తాడు, తర్వాత 1,00,000 వేస్తాడు. 1,00,000 రికవర్ చేయడానికి ఇంకో 2 లక్షలు వేస్తాడు, 2 లక్షలు రికవర్ చేయడానికి 4 లక్షలు వేస్తాడు. డబల్ చేసుకుంటూ వెళ్తాడు, మొత్తం పోతాయి. ఇదే ప్యాటర్న్లో మీరు అమెరికన్ వెబ్సైట్లో 1000 వేసి తర్వాత 10,000 వేసి తర్వాత 20,000 వేసాడంటే ఇమీడియట్గా బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ చేసి ఒక మెయిల్ వచ్చేస్తుంది. ఎందుకంటే గేమింగ్ ప్యాటర్న్ని చాలా క్లియర్గా స్టడీ చేస్తుంది అది. అంటే వీడేంటి కొంచెం అన్యూజువల్గా ఆడుతున్నాడు అంటే వీడికి గ్యామ్లింగ్ ఎడిక్షన్ అయిపోయిందని చెప్పి డిసైడ్ అయిపోద్ది సాఫ్ట్వేర్. ఆటోమేటిక్గా ఒక మెయిల్ వచ్చేస్తుంది మీ మెయిల్ ఐడికి. ఏమనంటే మీరు ఇమీడియట్గా గ్యామ్లింగ్ ఎడిక్షన్ సెంటర్కి వెళ్ళండి, అక్కడ 20 రోజులు ఉండండి. వీడు ఎంత వేసాడు? ఇప్పుడు 2 లక్షలు వేసాడు అనుకోండి అకౌంట్లో. ఫస్ట్ ఏం చేసిద్దండి, ఒక 10 లక్షలు గెలుచుకున్నాడు కూడా అనుకోండి. ఒక 2 లక్షలు వేసి 10 లక్షలు గెలుచుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు ఆడేసి. గెలిచేకున్నాడు, పోగొట్టుకోవాలని నేను చెప్తుంది ఎగ్జాంపుల్. గెలుచుకున్నాడు, వీడికి గ్యామ్లింగ్ ఎడిక్షన్ సెంటర్కి వెళ్ళమని చెప్పి మెయిల్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం గ్యామ్లింగ్ ఎడిక్షన్ సెంటర్కి వెళ్ళమని మెయిల్ వచ్చిన తర్వాత వీడు అక్కడికి వెళ్ళి అక్కడ ఒక సర్టిఫికేట్ తీసుకొని డైరెక్ట్గా మళ్ళీ వెబ్సైట్కి ఇది పెట్టాలి. మెయిల్లో పెట్టిన తర్వాత చాలా క్లియర్గా చెప్తున్నానండి, వాడు పెట్టిన 2 లక్షలని వెనక్కి ఇచ్చేస్తుంది. వాడు గెలుచుకున్న 10 లక్షలు వెనక్కి ఇవ్వదు. రెండోది ఏంటంటే క్యాసినోకి మనిషికి మధ్యలో గ్యామ్లింగ్ అథారిటీ ఉండిద్ది. ప్లేయర్ డబ్బులు వేసినప్పుడు గ్యామ్లింగ్ అథారిటీ దగ్గరికి వెళ్ళిద్ది. ఆ తర్వాత ఒక టైం పీరియడ్ తర్వాతే క్యాసినో దగ్గరికి వెళ్తుంది. సో గ్యామ్లింగ్ అథారిటీ అనేది మధ్యలో ఉండి కిరీలు ప్లే చేస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రమోటర్లు ఎంత ప్రమోట్ చేసినా కూడా గేమ్ ఆడేది మాత్రం వాళ్ళని ఆడిపిస్తారు అక్కడ ఉండి.
గేమ్ So, ఆడిపించడం మ్యానిపులేటెడ్ గేమ్స్ మేడం. ఇప్పుడు ఇల్లీగల్ క్యాసినోస్లో అన్నీ కూడా రిగ్గిడ్ గేమ్స్ ఉంటాయి. రిగ్గిడ్ గేమ్స్ అంటే రోలెట్ టేబుల్ మీద ఎవరైనా సరే మీరు యూట్యూబ్కి వెళ్ళి డైరెక్ట్గా యూట్యూబ్లో రోలెట్ బాల్ చీట్ అని కొట్టండి. బాల్ CHEAT చీట్ అని కొడితే క్లియర్గా గుండ్రగా ఉన్న బాల్ రిమోట్ నొక్కగానే ఇట్లా లేచి ఇట్లా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఫార్ములాస్ యూజ్ చేస్తారు. ఎప్పుడు కూడా క్యాసినో మిమ్మల్ని విన్ కానివ్వదు. ఈ గేమ్స్ అన్నీ కూడా మ్యానిపులేటెడ్ గేమ్స్. ఇల్లీగల్ క్యాసినోస్లో ఉన్నాయని మ్యానిపులేటెడ్ గేమ్స్. నేననేది ఏంటంటే లీగలైజ్డ్ గేమింగ్ ఉన్నప్పుడు ఇవన్నీ సర్టిఫైడ్ గేమింగ్ ఉంటాయి. అంటే అదే రోలెట్ టేబుల్ని రన్ చేయాలంటే 10 లక్షల సార్లు ఖాళీగా ఉన్న టేబుల్ మీద ఒక బాల్ని స్పిన్ చేస్తారు. దానికి ఒక అథారిటీ ఉండదు, గేమింగ్ అథారిటీ. దీనిలో ఎటువంటి మ్యానిపులేషన్స్ ఏమున్నాయని చెక్ చేస్తుంది. చెక్ చేసి తర్వాత ఆథరైజ్ చేస్తుంది. సో ఈ ప్రకారంలో అమెరికాలో కానీ అక్కడ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అమెరికాలో యూకేలో లాటరీ సిస్టమ్ ఉంది. ఒక సిటిజన్ రూపాయి పెట్టి ఒక లాటరీ తీస్తాడు. వాడికి ఒక 500 కోట్లు 1000 కోట్లు 5000 కోట్లు 10,000 కోట్లు తగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. అది నెలకు 2 నెలలకు ఒకసారి పెడతాడు. అంత దూరం ఉంటే కనుక ఏది ఈ ఏడి అంటే ఇప్పుడు నుంచి కాదు కదా, ఏనాటి నుంచో ఉంది జూదం. ఇప్పుడు ఎందుకంటే ప్రజల్ని ఎవడు మార్చలేడండి. ఈరోజు జూదం ఆడద్దు అని చెప్పండి. నేను అనేది సంక్రాంతికి వెళ్ళే వాళ్ళు దేనికి వెళ్తారండి? కోడి పందాలు నిన్ను పేగట్టడానికి. అంటే మ్యాక్సిమం పీపుల్ చెప్తున్నా, పండగకి వెళ్ళే వాళ్ళు నన్ను పక్కన పెట్టండి. ఇతర రాష్ట్రాల నుంచి అసలు అక్కడ రెసిడెంట్ లేకపోయినా ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారు? ముగ్గులు పోటీలు చూడటానికి అయితే వెళ్ళాలి. కోడి పందాలు పేకాట్లు ఇవన్నీ చూడటానికే వెళ్తున్నారు అక్కడికి. ఈ రోజున మీరు ఈ వెబ్సైట్లు బంద్ చేశారు అనుకుందాం. పరీ మ్యాచ్ నేను ఇదే రేపొద్దున ఇంకో 10 వెబ్సైట్లు పుట్టుకొస్తాయి. ఇప్పుడున్న నోడల్ ఆఫీసరే ఎన్ని బ్లాక్ చేస్తారు. ప్రతి స్టేట్కి ఒక నోడల్ ఆఫీసర్ ఉంటాడు ఇవన్నీ సెంట్రల్కి రిపోర్ట్ చేయడానికి. రేపొద్దున 1000 వస్తాయి, 100 వస్తాయి. ఇవన్నీ చేయలేరండి. ఎన్ని బ్లాక్ చేస్తారు? ఎంత బ్లింక్ ఆఫ్ అయినాయి 100 వస్తూ ఉంటాయి. సరే ఓ పని చేద్దాం. ఇప్పుడు ఇల్లీగల్ క్యాసినోస్ బంద్ చేయించారు అంటే ఏంటి అర్థం? ఇప్పుడు రేస్ క్లబ్లు నడుస్తున్నాయి అంటే మీరు ఇక్కడ ఆడదు కానీ వెళ్ళి రేస్ క్లబ్లో ఆడుకోమనే. రేస్ క్లబ్లు నడుస్తున్నాయి, గుర్రపందాలు నడుస్తున్నాయి, ఇక్కడ ఆపేసి అక్కడికి వెళ్ళి ఆడుకోమనే అని అర్థం. నేను అడుగుతున్నా కాదు కదా. ఆపితే బెట్టింగ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆపేయాలి. ఆల్ ఫార్మ్స్ అంటే క్రికెట్ కూడా వస్తుంది దాంట్లో. 5 సంవత్సరాలకు ఉండే గేమ్ చాలు మనకి. రోజు సంవత్సరం మొత్తం మన వర్కింగ్ అవర్స్ వేస్ట్ చేస్తా. చూడండి, క్రికెట్ స్టార్ట్ అయితే ఉన్న వరకు పక్కన వదిలేసి ఒడిగెళ్తాడని చూస్తాడు. సంబంధం ఏంటి? అది వరల్డ్ కప్పా ఇంకొక కప్పా చెప్పండి చూడటానికి. సో పని గంటలు కూడా వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. సో బ్యాన్ చేస్తే అది కూడా బ్యాన్ చేయాలి ఇన్ ఆల్ ఫార్మ్స్. లేదని అంటే కనుక లీగలైజ్ చేయాలి. ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు పర్టికులర్గా మనకు తీసుకుంటే అంటే ఇది అంత ముందుకు ఆల్రెడీ బెట్టింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. సో అంత ముందుకు ఎవరు ముందుకు రాకుండా అసలు దీని గురించి కూడా స్పందించినటువంటి వ్యక్తులు కూడా దాదాపుగా లేరు, చాలా తక్కువ. సో కొంతమంది ఇప్పుడు మనం యూట్యూబర్స్ తీసుకుంటే పైసలు ఎగిరేసి జనాలను అట్రాక్ట్ చేసుకుంటా సో పైసలు కాలబెట్టడము, తర్వాత వెళ్ళి ఇప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి ఆ ప్రమోషన్ ద్వారా వచ్చినటువంటి డబ్బులను తీసుకెళ్ళి ఏదో అనాథ వాళ్ళకి ఏదో చేయడము, లేకపోతే లేని వాళ్ళకి మేము ఇవన్నీ కొనిస్తున్నామని చెప్పేసి కొన్ని వీడియోస్ కొంతమంది సెలబ్రిటీస్ అయితే తీయడం జరిగింది. సో పర్టికులర్గా ఇప్పుడు సజ్జన్ సార్ గారు ముందుకు వచ్చి తన ట్విట్టర్లో పోస్ట్ చేయడం, తను మాట్లాడడం జరగడం వల్లనే ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. అంత ముందుకు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, దీని మీద ఎందుకు పోరాటం చేయలేకపోయారు? ఇక్కడ సామాన్యులే బలైపోతున్నారు ఎక్కువగా. ఇప్పుడు ఎందుకు చేయలేరంటే మీరే చెప్పండి. ఇప్పుడు సివి ఆనంద్ గారు అంత రోళ్ళు ఆల్రెడీ లాస్ట్ టైం చేశారు. ఆయన ఈ యొక్క అవేర్నెస్ తీసుకొచ్చారు ఆ టైంలో. ఎందుకు? ఆయన మంచి ఆఫీసరే కదా, చాలా టాప్ కాప్, ఆయన కూడా గుడ్ కాప్. సో ఆయన చేశాక కూడా ఎందుకు అయిపోయింది అంటే మళ్ళీ 2 సంవత్సరాలు ఇది వచ్చింది. మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ కొత్త రేపొద్దున 2 years తర్వాత రేపొద్దున ఏదన్నా సెలబ్రిటీ, ఎగ్జాంపుల్ ఏదన్నా టాప్ సెలబ్రిటీ, యూ నేమ్ దట్, అతను తీసుకుంటాడు ఈ సబ్జెక్ట్ని. అప్పుడు అంతే. ఇక్కడ సెలబ్రిటీ స్టేటస్తో నడవాల్సిన ఇష్యూ కాదు ఇది, పులి స్టాప్ పెట్టాల్సిన ఇష్యూ నేను అనేది. ఇంకొకళ్ళు వస్తారు మళ్ళీ రేపొద్దున ఇదే మాట అడుగుతారు. మీరు ఇంతకుముందు 2 years బ్యాక్ సజ్జనర్ సార్ గారు చేశారు కదా, అప్పుడు పులి స్టాప్ పడలేదు, ఇప్పుడు ఎందుకు అవ్వలేదు అని అంటే ప్రాపర్గా రిఫార్మ్ చేయాలి చేస్తే దీన్ని. లేదంటే దీన్ని పులి స్టాప్ పెట్టాలి. ఇప్పుడు వరకు అన్ని కామాలే పడుతున్నాయి వీటిలో. సో ఇప్పుడు మీరు ఇంత సెర్చ్ చేసి సబ్జెక్ట్ అందరికి తెలిసేలాగా చేస్తున్నారు, నిజంగానే పులి స్టాప్ పెట్టే అంత ఉందంటారా? పులి స్టాప్ పెట్టడానికి ఏం లేదండి, అవ్వదు అసలు. దీనికి పులి స్టాపే అవ్వదు. నేను చెప్తున్నా కదండి, ప్రజల్లో గ్రీడు. ఇప్పుడు లాస్ట్ టైం ఏం జరిగింది, సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్న టైంలో మద్యపాన నిషేధం చేశారు. మద్యపాన నిషేధం చేస్తే అవ్వాల్సిన సేల్స్ కంటే డబుల్ సేల్స్ 3 times సేల్స్ అయినాయి. ఇల్లీగల్ లెక్కర్ అనేది 4-5 రాష్ట్రాల నుంచి దొంగతనంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి అమ్మారు, అడ్డంగా అమ్మారు. అది దాగి కల్తీ మద్యం దాగి చాలా మంది చనిపోయారు. సింపుల్ అదే ఫార్ములా ఇక్కడ చూడండి. మీరు ఇప్పుడు లీగల్ క్యాసినోస్ ఆపేశారనుకోండి, అప్రూవ్డ్ గేమ్స్ ఆపేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇల్లీగల్ వేస్లో ఆడతారు. జోదం అనేది కూడా ఒక వ్యసనమే. ఇది కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఈ రోజున మీరు ఈ క్యాసినోస్ ఆపేస్తే రేపొద్దు గుర్రపందాలు ఆడతారు. గుర్రపందాలు ఆపేస్తే కనుక రేపొద్దున పోయి నేను చెప్తున్నాను కదా, ఇంకో చోట పోయి ఎదురు బదులు కూర్చుని, లేదంటే బస్సు నెంబర్లు
నెంబర్ ఫస్ట్ ఏ నెంబర్ వచ్చిందని దాని మీద ఆడతారు, లేదంటే 2 నిమ్మకాయలు ఇసిరేసి ఏది ముందు వెళ్ళిద్ది అని చెప్పి దాని మీద పందాలు కదా. జోదం ఎవడ ఆపడండి. నేను చెప్తున్నా కదా, ఇది మీరు ఎంత చెప్పినా కూడా. నేను ఎందుకని అంటున్నానంటే, మీకు ఈ రోజున జోదం ఆపితే జోదం ఎందుకు ఆపారని రోడ్డు మీదకి వచ్చి ఆడేవాళ్ళందరూ రోడ్డు మీదకి రారు, కాముగా చూస్తుంటారు, ఆల్టర్నేట్ ఫార్మ్స్ చూసుకుంటూ ఉంటారు. రేపొద్దున ఏ సీఎం వస్తాడని చెప్పి పందెం కాసుకుంటారు, ఏ ఎమ్మెల్యే ఎన్ని ఓట్లతో గెలుస్తాడని పందెం కాసుకుంటారు, ఏదో దాని మీద పందెం కాస్తూనే ఉంటారు, మారరు. సో ఇది అనేది ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా ఎరాడికేట్ చేయలేం. ఎందుకంటే అది ప్రజల దగ్గర నుంచి రావాల్సింది. మీరు నేను నాలుగు లింకులు బ్లాక్ చేస్తే 100 లింకులు వస్తాయి, 100 బ్లాక్ చేస్తే 1000 వస్తాయి. సో ఇదంతా కూడా దీనికి ఫుల్ స్టాప్ అనేది పెట్టలేరు. ఈవెన్ ఈ ఇన్వెస్టిగేషన్ కూడా ఒకంతవరకే వెళ్తుంది. మీరు ఇది నోట్ చేసుకుని పెట్టుకోండి, ఎక్కడ దాకా వెళ్తుందో మీరే చూడండి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ స్టేట్ పోలీసే కాదు, సెంట్రల్ డిపార్ట్మెంట్సే కాదు, అసలు వరల్డ్లో టాప్ పీపుల్, కార్పొరేట్ పీపుల్ ఉన్నారు తెలుసా. ఇది ఇక అనకూడదు కానీ కార్పొరేట్ పీపుల్ అంటే ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ యాజ్ ఆఫ్ నౌ. అంటే ఈ యొక్క యుగంలో వాళ్ళని ఎవరు కదిలిస్తారండి? ప్రపంచాన్నే వాళ్ళు షేప్ చేస్తున్నారు కార్పొరేట్స్, చెప్తున్నా. సో మై పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ డెమోక్రటిక్ థింగ్స్, డెమోక్రటిక్ వేస్ అని చెప్పి మనం అనుకుంటాం, కానీ ప్రైవసీ ఈజ్ ఎ మిత్ జస్ట్ లైక్ డెమోక్రసీ. డెమోక్రసీ అనేది ప్రపంచంలో ఏ దేశం ఉండదు. డెమోక్రసీ అనే ఒక వర్డ్ని పెట్టుకొని అదొక మాయలో మనం బతుకుతూ ఉంటాం. దిస్ ఈజ్ ఏ ప్లూటోక్రసీ. ప్రపంచం మొత్తం కూడా, మన దేశం గురించి చెప్పలేదు, ప్రపంచం మొత్తం ప్లూటోక్రసీయే. బిగ్ పీపుల్ రన్ ద గేమ్, పొలిటీషియన్స్ రన్ ద గేమ్, అంతే. ఇది నా అభిప్రాయం అండి, నేను జనం మీద రుద్దట్లేదు. సో ఇవన్నీ మాట్లాడుకుంటే వినడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ అదే నిజం. సో ఈ ఇన్వెస్టిగేషన్స్ వెళ్ళినా ఎక్కడొకక్కడ ఆగిపోతాయి. అంత ప్యూర్గా లాస్ట్ స్టేజ్ దాకా అయితే వెళ్ళలేరు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టలేరు. మళ్ళీ మీరు కామా పెట్టి వెళ్తారు, మళ్ళీ ఫుల్ స్టాప్. మళ్ళీ చెప్తున్నా కదా, ఫుల్ స్టాప్ పెట్టాలని లెగలైజ్ చేసి పడతాపండి. ఇంత టైం వేస్ట్ చేయొద్దు. మీడియాది కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైతులు చనిపోతున్నారు. మొన్న ఒక యూట్యూబర్ దగ్గరికి వెళ్తే ఇలాంటి మీలాంటి వారే రైతులు చనిపోతున్నారని చెప్తున్నారు. అక్కడ ఆర్టీసీలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నారు, ఎంప్లాయ్మెంట్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ యొక్క దరిద్రం గురించి, ఒక వ్యసనపరుడు గురించి, ఓకే, ఒక గ్రీడీ ఫెలో ఎవడైతే ప్రమోట్ చేసినోడి గురించి మనం ఎంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో డెసిషన్ ఇమీడియట్గా గవర్నమెంట్ తీసుకొని క్లోజ్ చేసేసి దీన్ని పక్కన పెట్టి మిగిలిన వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం అందరూ బాగుంటారు కదా. సో ముఖ్యంగా మీరు రైతుల గురించి అన్నారు కాబట్టి, సో పర్టికులర్ గా ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ పేరు కూడా రావడం జరుగుతుంది. ఆయన కూడా అరెస్ట్ చేస్తారట. సో ఆయన మీద మీ మేడం ఒపీనియన్, వాడు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎవడు, ఇంకోడెవడు కాదు, జనం చూస్తున్నారు. నేను చెప్పక్కర్లో ఒకళ్ళ క్యారెక్టర్ గురించి. అన్నం ఒక మెతుకు పట్టుకొని ఇట్లా నలిపితే తెలుస్తుంది అన్నం ఉడికిందా లేదా అని. సో అందరూ చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క మనిషి క్యారెక్టర్స్ అంతా గ్రీడ్లోనే జరుగుతుంది. ఓకే, వాళ్ళ గురించి అసలు నేను చెప్తున్నాను కదా, ఆ యూట్యూబర్స్ గురించి నా ఒక 1 మినిట్ కూడా నేను టైం వేస్ట్ తెలుసుకోవట్లేదు వాళ్ళ క్యారెక్టర్స్ గురించి మాట్లాడి. ఎందుకంటే ప్రతి మనిషికి వాళ్ళకంటూ తెలుసు కదా, ఏం చేయాలి, సొసైటీకి ఏం చేయాలి, మనం యాజ్ ఎ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఏం ప్రమోట్ చేయాలి, ఏం ప్రమోట్ చేయకూడదని నందిని వాళ్ళందరికీ తెలుసు కదా. చేశారు, అయిపోయింది. ఇక వాళ్ళ గురించి డిస్కషన్ నాకు తెలిసి మీడియాలో కూడా వాళ్ళకంటే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది దీన్ని ఎట్లా ఫుల్ స్టాప్ పెట్టాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుండిద్దని నా అభిప్రాయం. ఎందుకంటే రేపొద్దున వీళ్ళు అయిపోయారు, 4 రోజుల తర్వాత సరే ఇంకో అరెస్ట్ చేశారంటారు, మళ్ళీ ఆడి గురించి టైం వేస్ట్, మళ్ళీ జనం దాన్ని చూసి టైం వేస్ట్. దాని బదులు డైరెక్ట్గా పాయింట్కి రండి. పెద్దవాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు మన తెలంగాణలో, ఎంతోమంది ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా సీనియర్స్ ఉన్నారు కదా ప్రతి సబ్జెక్టులో. వాళ్ళని తీసుకుని ఒక ప్యానల్ పెట్టేసి ఏం చేయాలి, ఏంటి, దీన్ని ఇది పరిస్థితి, జనం చనిపోతున్నారు, ప్రమోషన్లు ఇలా జరుగుతున్నాయి, దీనికి ఎట్లా చేద్దాం, పట్టుకోపోవటం, ఇన్వెస్టిగేట్ చేయటం, వాడు ఉన్నాడా పోయాడా ఇవన్నీ పక్కన పెట్టేసాడు, అంతా తర్వాత సంగతి. ఇప్పుడు ఇన్స్టెంట్గా ఈరోజు మ్యాచ్ ఇప్పుడు ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది మీ ఫోన్లో, అది జరుగుతూనే ఉంది కదా, దాన్ని ఎవడు నాపిండా. ఈ రోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఒక పక్కన ఎవడో కూడా ఒక 5,000 వేసి ఆడుతూనే ఉంటాడు. సో ఫుల్ స్టాప్ ఎలా పెట్టాలని దాని గురించి ఆలోచిస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి. సో బెట్టింగ్ యాప్స్ గురించి అయితే ఎంతవరకు వెళ్తుంది, అసలు దీనికి ఫుల్ స్టాప్ అనేది ఉందా, సో ఇంకెంతమంది వాళ్ళు సెలబ్రిటీస్ అయినా కావచ్చు, యూట్యూబర్స్ అయినా కావచ్చు, సో దీని వెనుక ఉన్నటువంటి పెద్ద బడాబాబులు ఎవరైనా ఉన్నారా అనేది క్వశ్చన్ మార్క్గానే ఉంది. సో వాచ్ చేస్తూనే ఉండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.